హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్ ఛానల్. అన్న కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్స్ తెస్తుంటాను. మన ఛానల్లో అన్ని తక్కువ బడ్జెట్లోనే ఉంటాయన్న కార్స్ అనేటివి. ఈరోజు మన దగ్గర ఉండే వెహికల్ వచ్చి హోండా సిటీ అన్న. మనకి ఈఎక్స్ఐ వేరియంట్, ఇది 2005 మోడల్ అనమాట. ఈరోజు ఈ వెహికల్ రివ్యూ చేద్దామన్నా. మనకి 5 టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయన్నమాట. స్టెప్నీతో సహా సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్కి. గ్లాస్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి, మీకు అవన్నీ చూపిస్తాను అనమాట వీడియోలో అయితే. ఈరోజు ఈ వెహికల్ని మనం రివ్యూ చేద్దామన్నా. వెహికల్ అయితే చాలా బాగుంది. వెహికల్ అయితే ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి అలా ఉంటుంది అనమాట. మనకి డ్రైవ్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. మనకి టైర్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ టైర్ అనమాట, సీల్ టైర్ ఉంది మనకు. అలానే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇది మనకి బ్యాక్ టైర్ అన్న. బ్యాక్ టైర్ కూడా మనకి సీల్ టైర్ ఉందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ అన్న, వెహికల్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. హోండా సిటీ అన్న, మనకి ఈఎక్స్ఐ వేరియంట్ అనమాట ఇది. అలానే మనం లెఫ్ట్ సైడ్ చూద్దామన్నా. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ ఉండే టైర్ కూడా మనకి సీల్ టైర్ ఉందన్న. అలానే మనకి ఫ్రంట్ టైర్ కూడా మనకి సీల్ టైర్ ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దామన్నా, ఇంటీరియర్ చూద్దాం. మనకి గ్లాస్ అని వచ్చిన 2005 మోడల్ అనమాట. వెహికల్ 5 అనమాట. ఇక్కడ కూడా మనకి 5 అనే ఉంది. అలానే మనకి బ్లాక్ సైడ్ ఉండే గ్లాస్ కూడా 5 అన్న. మనకి పెట్రోల్ వేరియంట్ కార్ అయితే. మనకి బ్యాక్ సైడ్ ఉండే డోర్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉందన్న. ఎక్కడ కూడా మనకి నలగలేదన్నమాట. ఇవి మనకి సీట్స్ అన్న. ఇవైతే కుషన్ కూడా బాగానే ఉంది. సీట్స్ ఎక్కడ కూడా మనకి చినగలేదు కూడా. మనకి ఫ్రంట్ సైడ్ చూడడానికి డాష్ బోర్డ్ ఇలా ఉంటుందన్న. మనకి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, అలానే స్పీకర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి. మనకి ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇంకా రూఫ్ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా చాలా నీట్గా ఉందన్న. మనకి స్పీకర్స్ అనమాట బ్యాక్ సైడ్. వెహికల్ అయితే చాలా బాగుంది. అలానే మనకి లోగో కూడా ఉంటుందన్న, సిటీ అనేది. మనకి లెఫ్ట్ సైడ్ ఉండే ఫ్రంట్ డోర్ చూద్దామన్నా. ఇది వచ్చి మనకి ఫ్రంట్ డోర్ అనమాట. చూసారు కదా, మనకి 4 కూడా పవర్ విండోస్ వస్తాయన్నమాట వెహికల్కి. లోపల చూడడానికి ఇలా ఉంటుందన్న. మనకి కో ప్యాసింజర్ సీట్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా చిన్నగలేదు. అలానే ఇంకా మనకి ఏసీ వెన్స్ ఉంటాయి. అలానే ఇంకా మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందన్న. అలానే ఇంకా ఏసీ కంట్రోల్స్ ఉంటాయి మనకి. అలానే ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. అలానే మనకి స్టోరేజ్ ప్లేస్ కూడా ఉంటుందన్న. చూసారు కదా, స్టోరేజ్ ప్లేస్ కూడా ఉంది. అలానే ఇంకా గేర్ లివర్ ఉంది, అలానే హ్యాండ్ బ్రేక్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న మనకు. బ్యాక్ సైడ్ చూడడానికి చాలా నీట్గా ఉందన్న. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ కూడా మనకి ఇంకా స్టోరేజ్ ప్లేస్ ఉంటుందన్న వెహికల్కి. మనకి ఇక్కడ కూడా ఉంటుంది ఇంకా స్టోరేజ్ ప్లేస్ అనేది. వెహికల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారన్న కస్టమర్ అయితే. చాలా బాగుంది వెహికల్ అయితే. మనకి బంపర్ టచెస్ మాత్రమే ఉన్నాయన్న వెహికల్కి. మనకి గీతలు అంటే ఎక్కడ ఏం లేవు, చిన్న చిన్నవి మాత్రమే ఉన్నాయి. మనకి బంపర్ టచ్అప్స్ మాత్రమే ఉన్నాయి మనకు వెహికల్కి అయితే. మనకి ఈ గ్లాస్ కూడా ఒరిజినల్గా ఉందన్న. అలానే ఈ గ్లాస్ కూడా ఒరిజినల్గా ఉంది. అలానే మనకి ఈ గ్లాస్ కూడా ఒరిజినల్గా ఉందన్న మనకు. మన డ్రైవ్ సైడ్ ఉండే డోర్ వచ్చి మనకి ఇలా ఉంటుందన్న. డ్రైవ్ సైడ్ ఉండే డోర్ అయితే మనకి 4 కూడా పవర్ విండోస్ అనమాట. 4 కూడా వర్క్ చేస్తున్నాయి పవర్ విండోస్ అయితే మనకు. మనకి సిటీ లోగో అన్న. అలానే ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉండే డోర్ చూద్దామన్న. బ్యాక్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటుంది మనకు. ఇది కూడా మనకి పవర్ విండో అన్న, వర్క్ చేస్తున్నాయి ఇవి కూడా. బండి అయితే చాలా నీట్గా ఉందన్న మనకు. మనకి డిక్కీ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయన్న. మనకి పెట్రోల్ డిక్కీ కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉంటాయి మనకు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. మనకి లోపల స్పేస్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకు 4 సూట్ కేసెస్ పడతాయన్నమాట వెహికల్కి. మనకి ఇది స్టెప్నీ టైర్ వస్తుందన్న. మనకి ఇది స్టెప్నీ టైర్, సీల్ టైర్ ఉంది చూసారు కదా. మనకి రస్ట్ అంట ఎక్కడ ఏం లేదు, చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. మనకి స్టెప్నీ టైర్ కూడా చూసారు కదా, సీల్ టైర్ ఉంది మనకు. అలానే మనకి జాకీ కూడా లోపలే ఉందన్న మనకు. వెహికల్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉందన్న. మనకి స్టోరేజ్ ప్లేస్ కూడా చాలా బాగుంది వెహికల్కి. బండి అయితే ఎక్కడ నలగలేదన్న. వెహికల్ అయితే చాలా బాగుంది. ఓన్లీ బంపర్ టచ్అప్స్ మాత్రమే, చిన్న చిన్న మాత్రమే ఉన్నాయి మనకైతే. అవైలబిలిటీలో ఉన్నాయన్న. మనకి కీస్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. 2 కీస్ కూడా ఇలానే ఉంటాయి. మనం ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేద్దామన్నా. చూసారు కదా, 91,000 మాత్రమే తిరిగింది మనకి రీడింగ్ అనేది. జెన్యూన్ రీడింగ్ అన్న. వెహికల్ అయితే చాలా బాగుంది. 91,700 మాత్రమే తిరిగింది రీడింగ్ అయితే. 91,000 మాత్రమే తిరిగింది రీడింగు. మనకి పెట్రోల్ బండి అన్న. మైలేజ్ కూడా మనకి సిటీలో 17-18 పక్కా ఇస్తుంది అనమాట పెట్రోల్ బండి. ఇప్పుడు మనం ఈ వెహికల్ ఆన్ చేద్దామన్నా.
చూసారు కదా, సింగిల్ సెట్స్తో స్టార్ట్ అయిపోయింది వెహికల్ అయితే మనకు. అలానే మనకి పవర్ విండోస్ కూడా వర్క్ చేస్తున్నాయి అన్న, ఆటో అనమాట. చూసారు కదా, మనకు అలానే ఈ మిర్రర్స్ కూడా వర్క్ చేస్తున్నాయి అన్న. మనకి కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి అనమాట, రైట్ లెఫ్ట్ అలా అడ్జస్ట్ చేసుకుంటే. మనకి హెడ్ లైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉందన్న మనకు. ఇప్పుడు మనం వెహికల్ ఏసీ ఆన్ చేద్దామన్నా. ఏసీ అయితే చిల్డ్ వస్తుందన్న మనకు, చాలా కూలింగ్ ఉంది. ఏసీ అయితే చాలా బాగుంది వెహికల్. ఏసీ అయితే చిల్డ్ ఉంది మనకు, సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది అన్న మనకు. చాలా చిల్డ్ ఉంది ఏసీ అయితే, చాలా బాగుంది. మనకి 2లో పెడితేనే చాలా బాగుందన్న ఏసీ, చాలా కూల్ ఉందన్న మనకి ఏసీ అయితే. ఇప్పుడు మనం బ్రాండ్ ఓపెన్ చేద్దామన్నా. మనకి బ్రాండ్ లివర్ వచ్చి ఇక్కడ ఉంటుంది మనకు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న మనకు, ఎక్కడ కూడా నలగలేదన్నమాట వెహికల్, అంత నీట్గా పెట్టుకున్నారు కస్టమరు. మనకి బ్రాండ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉందన్న బ్రాండ్ కూడా. ఎక్కడ కూడా సీలింగ్ అంటూ ఏం పోలేదు, చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమరు. చూసారు కదన్న, ఇంకా ర్యాపింగ్ కూడా పోలేదు మనకు, అంత నీట్గా ఉంది వెహికల్ అయితే మనకు, చాలా నీట్గా ఉంది. మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుందన్న మనకి. ఇంజన్ కంపార్ట్మెంట్ అనేది, ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, చాలా సైలెంట్ ఉందన్న ఇంజన్ బీడింగ్ అయితే మనకు. ఎంత సైలెంట్ ఉందో చూడండి, ఇంజన్ బీడింగ్ అయితే చాలా సైలెంట్ ఉందన్న మనకైతే. మనకి అప్రాన్స్ చూస్తున్నారు కదా, ఎక్కడైనా కూడా మనకి ఏం అలా డ్యామేజ్ అంటూ ఏం లేదు, చాలా నీట్గా ఉందన్న మనకు వెహికల్ అయితే. మనకి ఇలా ఉంటుందన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. ఇంజన్ బీడింగ్ వినండి, ఎంత సైలెంట్ ఉందంటే అంత సైలెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ఏసీ రన్నింగ్లోనే ఉంది మనకు, అయినా అంత సైలెంట్గా వస్తుంది మనకి ఇంజన్ బీడింగ్ అయితే. చాలా బాగుందన్న వెహికల్ అయితే మనకు. హోండా సిటీ ఇంజన్స్ అంటేనే చాలా బాగుంటాయన్న, హోండా బ్రాండ్ అంటేనే బాగుంటుంది ఇంజన్ అయితే. ఇదన్న మనకు వెహికల్. నా వెహికల్ రివ్యూ చూసారు కదా, నచ్చినట్లయితే లైక్ షేర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నాను నా ఛానల్ని. ఇంకా ముందుకు వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకు 1,60,000 మాత్రమే చెప్తున్నారన్న, 1,60,000 మాత్రమే చెప్తున్నారు. అందరికీ చాలా ధన్యవాదాలు అన్న.